హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు 2007లో విడుదలైన స్టార్ డస్ట్ అనే ఒక ఫ్యాంటసీ ఫిలింని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. మీరు కనుక నా ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని రింగ్ చేయండి. ఓపెన్ చేస్తే వాల్ అనే ఒక పల్లెటూరుని చూపిస్తారు. అండ్ ఆ ఊరి స్పెషల్ ఏంటంటే ఆ ఊరికి చివరలో రాళ్లతో కట్టిన ఒక పెద్ద వాల్ ఉంటుంది. ఆ వాల్ కి మధ్యలో ఒక దారి లాంటిది కూడా ఉంటుంది. అంటే దాని ద్వారా మనం అవతలి వైపుకు వెళ్ళొచ్చు. బట్ దాన్ని 24/7 ఎప్పుడు ఎవ్వరూ దాటకుండా ఒక గార్డియన్ కాపలా కాస్తూనే ఉంటాడు. ఈ వాల్ కి అవతలి వైపు స్టార్మ్ హోల్డ్ అనే ఒక మాయా ప్రపంచం ఉందని, అక్కడ చాలా వింతలు విడ్డూరాలు ఉంటాయని అందరూ చెప్పుకోవడమే గాని ఎవరూ ధైర్యం చేసి ఆ వాల్ ని క్రాస్ చేయలేదు. ఒక రోజు డన్స్టన్ అనే ఒక యంగ్స్టర్ ఆ వాల్ ని క్రాస్ చేసి అటువైపు ఏముందో చూడాలనుకుంటాడు. బట్ ఆ గార్డియన్ అతన్ని ఆపేసి, నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదనుకో విలేజ్ కౌన్సిల్ దగ్గర నువ్వు కొన్ని ఏళ్ల నాటి నడుస్తున్న మన సాంప్రదాయాన్ని బ్రేక్ చేసావని చెప్తానని బెదిరిస్తాడు. ఇంకా మన డన్స్టన్ కూడా నిరాశగా అక్కడి నుండి వచ్చేస్తుంటే ఆర్గ్యుమెంట్ అయిపోయిందని ఆ గార్డియన్ కొంచెం రిలాక్స్ అవుతాడో లేదో గ్యాప్ దొరికిన వెంటనే మన డన్స్టన్ ఆ గోడ దూకి అటువైపుకు పారిపోతాడు. అండ్ ఆ కాపలా కాసే అతనికి కనీసం రియాక్ట్ అయ్యే టైం కూడా ఇవ్వకుండా అలా కొంచెం దూరం ముందుకు వెళ్ళాక అతను ఒక మార్కెట్ ని రీచ్ అవుతాడు. అందులో చాలా వింత వింత వస్తువులను అమ్ముతూ ఉంటారు. లైక్ ఒక జాడీలో కనుగుడ్లను పెట్టి అమ్మడం అండ్ యానిమల్స్ ని మినియేచర్ క్రియేచర్స్ లా మార్చి వాటిని సెల్ చేయడం వంటివి చేస్తుంటారు. అతను ఒక ఫ్లవర్ షాప్ కి వెళ్తే అక్కడ ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. ఆమె పేరు యూనా. అండ్ ఈమె యొక్క బాస్ అయిన డిచ్ వాటర్ సాల్ ఇతనికేం కావాలో చూడని ఆమెకేదో పని ఉందనుకుంటా అలా కొంచెం పక్కకి వెళ్తుంది. మన యూనా అతనికి ఒక ఫ్లవర్ ని చూపించి, ఇది ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి ఇది అదృష్టం తెచ్చి పెడుతుంది. బట్ నీకు ఇది కావాలంటే నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలని నాతో పాటు క్యారివాన్ కి రా అని పిలుస్తుంది. చాలా అందంగా ఉంటుంది. అండ్ మన డన్స్టన్ ఆమెను చూడగానే తన మనసు పారేసుకోవటంతో దానికి అతను కూడా ఒప్పుకుని ఆమెతో పాటే వెళ్తుంటాడు. ఈ టైంలోనే ఆమె కాలికి ఒక ఐరన్ చైన్ ఉండటాన్ని నోటీస్ చేస్తాడు. దాని నుండి ఆమెను విడిపించాలని కట్ చేసినా అది తిరిగి అతుక్కుంటుంది. డన్స్టన్ కి ఏం జరుగుతుందో అర్థం కాదు. అందుకు ఆమె, నేను ఒక ప్రిన్సెస్ ని, ఈమె ఒక మంత్రగత్తె, నన్ను బంధించింది, ఆమె చనిపోతే మాత్రమే నాకు ఆమె దగ్గర నుండి విడుదల ఉంటుందని చెప్పి డన్స్టన్ ఈ విషయాన్ని ప్రాసెస్ చేసుకునే లోపే అతన్ని తీసుకుని క్యారవాన్ లోకి వెళ్ళిపోతుంది. కాసేపటి తర్వాత మన డన్స్టన్ కూడా ఏం జరగనట్టే తన ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. 9 months తర్వాత ఆ వాల్ కి గార్డియన్ ఉన్నాడు కదా, అతను ఒక బాస్కెట్ లో ఒక మగపిల్లాన్ని తీసుకొచ్చి ఇది నీకు గిఫ్ట్ గా ఇమ్మన్నారని చెప్తాడు. అండ్ దానిని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఆ చిన్న పిల్లాడు మన డన్స్టన్ యొక్క కొడుకని. అండ్ అతని పేరు ట్రిస్టన్. ఇలా 18 years గడిచిపోయి ఉంటాయి. మన ట్రిస్టన్ పెద్దవాడైపోయి ఉంటాడు. బట్ అతనికి ఇప్పటికీ కూడా వాళ్ళ మదర్ ఎవరనేది తెలియదు. ఇంకా అతను ఆ ఊర్లో ఉన్న ఒక లోకల్ స్టోర్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. ఒక రోజు ఆ స్టోర్ కి విక్టోరియా అనే ఒక అందమైన అమ్మాయి రావటంతో తనను చూడగానే మన హీరో ప్రేమలో పడిపోతాడు. అలా అతను నైట్ అవ్వగానే విక్టోరియా ఇంటికి కొన్ని ఫ్లవర్స్ తీసుకుని వెళ్తాడు. బట్ అతన్ని చూసిన ఆమె డిసప్పాయింట్ అవుతుంది. ఎందుకంటే మన ట్రిస్టన్ రోజు ఇలాగే ఆమె కోసం ఫ్లవర్స్ ని తీసుకొస్తూ ఉన్నాడు. అండ్ ఆమె, ప్లీజ్ ఎందుకు ఇలా నన్ను ఇబ్బంది పెడుతున్నావు, ఈ రోజు నా బాయ్ ఫ్రెండ్ నా కోసం వస్తున్నాడు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్తూ ఉండగానే విక్టోరియా బాయ్ ఫ్రెండ్ అయిన హంఫ్రీ అక్కడికి వచ్చి మన ట్రిస్టన్ తెచ్చిన ఫ్లవర్స్ ని తన స్వాట్ తో కట్ చేసేసి పడేస్తాడు. అండ్ మన ట్రిస్టన్ ని బెదిరించి అక్కడి నుండి పంపించేస్తాడు. ఆ నెక్స్ట్ డే మన హీరో లేట్ గా నిద్ర లేచి కంగారు పడుతూ స్టోర్ కి వెళ్తాడు. అప్పటికే చాలా మంది కస్టమర్స్ ఉండటంతో వాళ్ళందరికీ కావలసినవన్నీ చూస్తూ ఉన్నప్పుడు విక్టోరియా ఏదో కొనడానికి వచ్చి కావాలనే మన ట్రిస్టన్ తో ఫ్లర్ట్ చేస్తూ ఉంటుంది. అతను కూడా నైట్ జరిగిందంతా మర్చిపోయి ఆమెతో మాట్లాడుతూ మిగతా వాళ్ళని పట్టించుకోవడం మానేస్తాడు. అంటే అది చాలా రోజుల నుంచి అడుగుతున్నాను, బట్ మీరు అస్సలు పట్టించుకోవట్లేదు. అలా కామ్ గా వీడియో చూసి వెళ్ళిపోయే బదులు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్. దానికి తోడు అతని బాస్ కూడా ముందు నుంచి దీన్నంతటినీ గమనిస్తూనే ఉంటాడు. ఆమె కొన్ని వస్తువులను కొని మన ట్రిస్టన్ తో, ఇవి చాలా బరువుగా ఉన్నాయి, నా కోసం ఇంటి వరకు తీసుకొస్తావా అని చెప్తే అతను సిగ్గు లేకుండా పనిని మధ్యలోనే వదిలేసి ఆమె వెనకే వెళ్ళిపోతాడు. దీనివల్ల అతని ఉద్యోగం కూడా పోతుంది. తర్వాత ట్రిస్టన్ తన ఫాదర్ దగ్గరికి వెళ్లి జాబ్ పోయిందని బాధపడుతూ చెప్తాడు. అతని పరిస్థితిని అర్థం చేసుకున్న తండ్రి, నువ్వేం కంగారు పడుకు, నువ్వు జస్ట్ నీలా ఉండు చాలు, నిన్ను అన్ని వెతుక్కుంటూ వస్తాయని సపోర్ట్ చేస్తాడు. ఇంకా ఆ రోజు నైట్ మన హీరో తన మొత్తం సేవింగ్స్ ని ఊడ్చేసి ఒక కాస్ట్లీ వైన్ బాటిల్ ని కొన్ని స్నాక్స్ ని కొనుక్కొని విక్టోరియాను పిక్నిక్ కి ఇన్వైట్ చేస్తాడు. ఆమె కూడా జాయిన్ అవుతుంది. అలా వాళ్ళిద్దరూ ఫర్ ద ఫస్ట్ టైం ఒకరి గురించి ఒకరు తెలుసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. విక్టోరియా, నా బాయ్ ఫ్రెండ్
ఫ్రెండ్ హంప్రీ మా వెడ్డింగ్ కోసం ఒక కాస్ట్లీ డైమండ్ రింగ్ ని కొనడానికి ఇప్స్విచ్ వెళ్ళాడు. అతను తొందరలోనే నా కోసం వస్తాడని చెప్తుంది. సో మన ట్రిస్టన్ ఇంకా హంప్రీ వచ్చేస్తే నేను ఎప్పటికీ విక్టోరియాను పెళ్లి చేసుకోలేనని అర్థం చేసుకొని ఇంకా ఇదే లాస్ట్ ఛాన్స్ అనుకుంటూ, ఏంటి ఒక డైమండ్ రింగేనా, నీలాంటి అందమైన అమ్మాయి ఏం కోరుకుంటే అది తనకు దక్కి తీరాలి, నీకేం కావాలో చెప్పు, అది ఎంత విలువైనదైనా ఏ ఖండంలో ఉందైనా నీకోసం తెచ్చిస్తా అంటాడు. అండ్ ద అదర్ హ్యాండ్ వాళ్ళకి ఆ పక్కనున్న స్టార్మ్హాల్ కింగ్డమ్ లో ఆ రాజ్యానికి రాజు చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. సో అతను తన 4 కొడుకులైన సెప్టెమస్, సెకండస్, ప్రైమస్, టర్టస్ ను పిలుస్తాడు. వాళ్ళలో 3 మాత్రమే వస్తారు. సెకండస్ లేట్ గా వాళ్ళతో జాయిన్ అవుతాడు. నేను ఈ సింహాసనాన్ని పొందటం కోసం 11 మంది అన్నదమ్ములను చంపేశాను, మీరేమో 4 ఉన్నారు, మీకు ఈ వారసత్వం కావాలంటే అదే పని చెయ్యాల్సి ఉంటుందని చెప్తూ సెకండస్ ను బాల్కనీ నుంచి చూసి నీకేం కనిపిస్తుందో చెప్పని అడుగుతాడు. అతను కూడా అక్కడ నిలబడి ఈ రాజ్యం మొత్తం నాదే అని చెప్తూ ఉన్నప్పుడు ఈ రాజు సెప్టెమస్ కి సైగ చేయటంతో అతను సెకండస్ ని అక్కడి నుంచి తోసి చంపేస్తాడు. కానీ ఈ పెద్దాయన తన కొడుకు చనిపోయాడనే బాధ లేకుండా నా కూతురు యూనా, ఆమెక్కడ, ఆమె తప్పిపోయి చాలా సంవత్సరాలైంది, కానీ మీరెవ్వరూ ఆమెను కనిపెట్టలేదు, ఈ సింహాసనం మగ వారసులకు మాత్రమే వెళ్తుంది, ఒకవేళ మీకు మీ చెల్లి దొరికినా సరే ఆమెను ఏం చెయ్యకండని చెప్తూ ఈ ముప్పు నుంచి తనను తప్పిస్తాడు. అండ్ ఆ కింగ్ తన మెడలో ఉన్న ఒక రూబీ నెక్లెస్ ని తీసి ఏదో మంత్రాలు చదవటం వలన అది గోల్డ్ కలర్ లోకి మారిపోతుంది. ఇప్పుడు తన మిగిలిన 3 కొడుకులతో మీలో ఎవరైతే ముందుగా ఈ నెక్లెస్ ని కనిపెట్టి దానిని పింక్ కలర్ లోకి మార్చుతారో వాళ్ళే ఈ రాజ్యానికి నిజమైన వారసులు అని చెప్పి గాల్లోకి విసిరేస్తాడు. ఈ 3 అన్నదమ్ములు ఆ నెక్లెస్ ని పట్టుకునే లోపే అది చాలా స్పీడ్ గా స్పేస్ లోకి వెళ్లిపోతుంది. అండ్ అది అలా అక్కడ ఒక స్టార్ ను ఢీకొనటంతో ఆ నక్షత్రం అనేది ఆ నెక్లెస్ తో సహా ఆ స్టార్మ్హాల్ ల్యాండ్ లో పడిపోబోతూ ఉంటుంది. దీన్ని వాళ్ళకి అటువైపునున్న ట్రిస్టన్ ఇంకా తన గర్ల్ ఫ్రెండ్ విక్టోరియా పిక్నిక్ ని ఎంజాయ్ చేస్తూ అరే అదిగో తోకచుక్క అని దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదే టైం అనుకున్న మన హీరో నీ కోసం నేలపై పడిన ఆ నక్షత్రాన్ని తీసుకొస్తానని అంటాడు. ఇది మన విక్టోరియా కూడా నచ్చటంతో నీకు 1 వీకే టైం ఉంది, 1 వీక్ కల్లా నా బాయ్ ఫ్రెండ్ వచ్చేస్తాడు, ఈ లోపు నువ్వు ఆ నక్షత్రాన్ని తీసుకొచ్చావనుకో నేను నిన్ను పెళ్లి చేసుకుంటా, లేదు నువ్వు రావడానికి టైం పట్టిందంటే నీకోసం నేను అస్సలు వెయిట్ చేయనని చెప్పేస్తుంది. అండ్ వీళ్ళతో పాటు వాళ్ళకి ఇటువైపు ఉంది కదా మ్యాజికల్ ల్యాండ్, అక్కడే ఒక విచ్ కూడా ఉంటుంది. ఈమె పేరు లామియా. ఆమె కూడా ఆ స్టార్ పడిపోవటాన్ని చూసి తన 2 సిస్టర్స్ అయిన మెంపో ఇంకా ఇంపూసాకు చెప్తుంది. వాళ్ళు కూడా చాలా ఎక్సైట్ అవుతారు. అండ్ వాళ్ళు బాబిలోన్ క్యాండిల్ కోసం వెతుకుతారు. దీనిని వెలిగిస్తే మనం ఏ ప్లేస్ కి వెళ్లాలనుకుంటే అది జెట్ స్పీడ్ లో ఆ ప్లేస్ కి తీసుకెళ్తుందన్నమాట. బట్ వాళ్ళ దురదృష్టం ఆ క్యాండిల్స్ అనేవి వాళ్ళ దగ్గర ఉండవు. తర్వాత ఇంపూసా ఒక పెట్ యానిమల్ ని చంపేసి దాని లోపల ఉన్న ఆర్గాన్ సహాయంతో ఆ నక్షత్రం ఇక్కడి నుండి 1000 మైళ్ళ దూరంలోనే పడిపోయింది, మనం దాన్ని ఈజీగానే కనిపెట్టొచ్చని చెప్తుంది. కానీ ఈ 3లో ఎవరు ఆ పడిపోయిన నక్షత్రాన్ని తీసుకురావాలనేదే ప్రశ్న. సో వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం వాళ్ళ 3 కళ్ళు మూసుకొని ఆ యానిమల్ లోని ఒక్కొక్క ఆర్గాన్ని బయటకు తీస్తారు. లేమియా తన సిస్టర్స్ ఇద్దరిని చీట్ చేసి తను గెలుస్తుంది. సో ఆమె ఇంతకు ముందు ఇలాగే ఒక స్టార్ అనేది నేలపై పడిపోతే ఆ స్టార్ యొక్క గుండెని వీళ్ళు దాచిపెట్టుకున్నారనమాట. అది మన లేమియా తినటంతో ఆ మ్యాజికల్ హార్ట్ పవర్ తో ఆమె వికారమైన రూపం కాస్త చాలా అందంగా మారుతుంది. తర్వాత సీన్ లో మన హీరో ట్రిస్టన్ ఆ పడిపోయిన షూటింగ్ స్టార్ ని తీసుకోవడానికి బయలుదేరుతాడు. కానీ ఆ వాల్ దగ్గరికి వెళ్లేసరికి ఆ గార్డియన్ అతనే ఆపుతాడు. సో మన హీరో వెనక్కి తిరిగినట్టే తిరిగి వాళ్ళ ఫాదర్ ఇంతకు ముందు ఏ ట్రిక్ అయితే ఉపయోగించాడో అదే ట్రిక్ ని ఇక్కడ ప్లే చేస్తాడు. కానీ ఆ గార్డియన్ ఇంకా తెలివైన వాడు. అతను వెంటనే రియాక్ట్ అయి మన ట్రిస్టన్ ని వాల్ వెనక్కి తీసుకుని వచ్చి ఒక్కటి కొట్టి ఇంటికి పంపించేస్తాడు. తర్వాత సీన్ లో ట్రిస్టన్ తన ఫాదర్ కి జరిగిన విషయాలన్నీ చెప్తాడు. అతని పరిస్థితిని అర్థం చేసుకున్న డన్స్టన్ యూనా గురించి, ఆమెను ఎలా కలిశానని, తనెలా పుట్టాడని మొత్తం విషయాలన్నీ చెప్పి మీ అమ్మ నిన్ను ఇక్కడికి పంపించేటప్పుడు ఆ బాస్కెట్ లో కొన్ని వస్తువులు పెట్టిందని చూపిస్తాడు. దాంట్లో యూనా కాలికి కట్టిన మంత్రించిన చైన్ లాంటిదే ఇంకొకటి ఉంటుంది. అండ్ దానితో పాటు ఆ లక్కీ ఫ్లవర్, బాబిలోన్ క్యాండిల్ అని అండ్ దానిని ఎలా యూజ్ చేయాలో ఒక లెటర్ రాసి పంపించుంటుంది. సో మన హీరో ఆ క్యాండిల్ ని వెలిగించిన వెంటనే అది అతన్ని ఆ వాల్ ని క్రాస్ చేసుకుని ఆ నక్షత్రం దగ్గరికి తీసుకెళ్లిపోతుంది. అక్కడేమో ఒక అందమైన అమ్మాయి ఆ కింగ్ విసిరేసిన రూబీ నెక్లెస్ ని వేసుకుని కూర్చుంటుంది.
ఆమెను చూసిన మన హీరో కన్ఫ్యూజ్ అవుతాడు. ఇదేంటి, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఇక్కడ ఏముందని. కానీ వాళ్ళిద్దరి మధ్య కాసేపు ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత మన హీరోకి అర్థమయ్యే విషయం ఏంటంటే, ఇది ఒక మ్యాజికల్ వరల్డ్ కదా. సో ఆ నక్షత్రం నేలపై పడినప్పుడు అది ఒక అందమైన అమ్మాయిగా మారిందని, ఈ అమ్మాయినే ఆ రాలిపడిన నక్షత్రం అని అర్థం చేసుకుంటాడు. సో అతను తన దగ్గర ఉన్న ఆ మ్యాజికల్ చైన్ తో ఆమెను బంధించి వాళ్ళ దగ్గరకు తీసుకెళ్లాలనుకుంటే ఆమె రాను అని చెప్పటంతో ఇద్దరికీ ఆర్గ్యుమెంట్ జరిగి అక్కడే ఆగిపోతారు. తర్వాత సీన్ లో ఈ మ్యాజికల్ ల్యాండ్ లో ఉన్న క్యాసిల్ ని చూపిస్తారు. ఒక బిషప్ ప్రైమస్ దగ్గరకు వచ్చి, మీరే కాబోయే రాజు, నా ఫుల్ సపోర్ట్ మీకే అని చెప్తూ ఉన్నప్పుడే అతని యొక్క ఇద్దరు బ్రదర్స్ కూడా అక్కడికి వస్తారు. కాసేపటి తర్వాత సర్వెంట్స్ వాళ్లకు తాగమని వైన్ ని ఆఫర్ చేస్తారు. అండ్ దానిని తాగటం వల్ల ఆ బిషప్ ఇంకా టర్టస్ ఇద్దరూ చనిపోతారు. ఇప్పుడు కేవలం ప్రైమస్ ఇంకా సెప్టమస్ మాత్రమే మిగులున్నారు. ఇటువైపు ట్రిస్టన్ ఇంకా వైన్ గొడవ పడుతూనే ఉంటారు. కాసేపు ఆర్గ్యుమెంట్ తర్వాత, ప్లీజ్ నువ్వు నాతో పాటు ఆ వాల్ దాటి నా గర్ల్ ఫ్రెండ్ దగ్గరకు రా, ఒకసారి ఆమెకు నిన్ను చూపించగానే నిన్ను వదిలేస్తాను, అండ్ దానితో పాటు ఆ బాబిలోన్ క్యాండిల్ నిస్తాను, దాని సహాయంతో నువ్వు తిరిగి ఆకాశంలోకి వెళ్లిపోవచ్చని చెప్పటంతో దానికి ఆ వైన్ కూడా ఓకే అంటుంది. ఇటువైపు ఈ మ్యాజికల్ ల్యాండ్ లో లేమియా తన క్యాసిల్ ని వదిలి ఆ నక్షత్రం కోసం ప్రయాణం అవుతూ ఉంటుంది. అక్కడ ఆమెకు ఒక షెపర్డ్ కనిపించటంతో అతని దగ్గర ఒక గొర్రె ఉంది. సో తన మంత్రశక్తిని ఉపయోగించి ఆ షెపర్డ్ ని కూడా ఒక గొర్రెలాగా మార్చేస్తుంది. ఇప్పుడు ఈ 2 గొర్రెలను తన కార్ట్ కి కట్టి వాటి సహాయంతో తను ముందుకు ప్రయాణిస్తూ ఉంటుంది. ఇలా ఈ స్టోమ్ హాల్ లో సెప్టిమస్ ఇంకా ప్రైమస్ వేరు వేరు దిశల్లో ప్రయాణం అవుతూ ఆ రూబీ నెక్లెస్ కోసం వెతుకుతూ ఉంటారు. ఇంకొక వైపు లామియా ఆ నక్షత్రం కోసం వెతుకుతూ ఉంటుంది. అండ్ మన హీరో అయితే ఆ నక్షత్రాన్ని ఏకంగా ఆ వాల్ దగ్గరికే తీసుకుని వెళ్లాలనుకుంటున్నాడు. ఇటువైపు డిచ్ వాటర్ సాల్ ఉంది కదా, అదే మన యూనాను బంధించి పెట్టుకుంది. ఆమె యూనాను మనిషిలాగా మార్చి తనతో పని చేయించుకోవటం, పని పూర్తయ్యాక ఆమెను ఒక పక్షిలాగా మార్చేయటం చేస్తుంటుంది. అలా కాసేపటికి మన లామియా కూడా డిచ్ వాటర్ సాల్ దగ్గరికి వచ్చి ఆమె ప్రిపేర్ చేస్తున్న ఫుడ్ ని కొంచెం ఇవ్వమని అడుగుతుంది. ఆమె కూడా దానిని ఇచ్చి, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీ పనేంటని అడిగితే అందుకు లామియా అసలేం ఆలోచించకుండా ఆ రాలిపడిన నక్షత్రం గురించి, దాని బెనిఫిట్స్ గురించి అన్నీ చెప్పేస్తుంది. ఎందుకంటే మన డిచ్ వాటర్ సాల్ లామియాకి ఇచ్చిన ఫుడ్ లో నిజాన్ని చెప్పించగలిగే ఒక మూలికను కలుపుంటుందన్నమాట. దానిని తినటం వల్ల మన లామియా తనకు తెలియకుండానే నిజాన్ని బయట పెట్టేస్తుంది. వెంటనే ఇది గమనించిన ఆమె, నువ్వు నన్ను మోసం చేశావు, నా నుండి నిజాన్ని రాబట్టడానికే ఇదంతా చేశావని తనపై కోప్పడుతూ, నువ్వు బ్రతుకున్నంత కాలం ఎప్పటికీ ఆ నక్షత్రాన్ని కనిపెట్టలేవు, ఒకవేళ ఆ నక్షత్రమే నీకు ఎదురైనా సరే నువ్వు దాన్ని చూడలేవు వినలేవని చెప్పిస్తుంది. ఇటువైపు ట్రిస్టన్ వెయిన్ ని తీసుకుని వాల్ వైపుకు నడుస్తూ ఉంటాడు. బట్ వాళ్ళు చాలా సేపటి నుంచి ప్రయాణం చేస్తుండటంతో వెయిన్ బాగా అలసిపోయి, ప్లీజ్ నాకు కొంచెం రెస్ట్ కావాలని బతిమాలుతుంది. అలా చాలాసేపు రిక్వెస్ట్ చేసిన తర్వాత ఫైనల్ గా ఒక చెట్టు దగ్గర వెయిన్ ని ఆపి ఆ మంత్రించిన చైన్ ని చెట్టు చుట్టూరు కట్టేసి తను ఫుడ్ ని వెతకడం కోసం దగ్గరలో ఉన్న ఊరికి వెళ్తాడు. ఇటువైపు సెప్టమస్ దారి తప్పి ఒక బీచ్ దగ్గరకు వచ్చేస్తాడు. ఎందుకంటే వాళ్ళ గ్రూప్ లో ఒక పెద్ద ఆయన ఇతన్ని మిస్లీడ్ చేస్తుంటాడు. నిజానికి ఆ పెద్ద ఆయన దగ్గర డబ్బులు తీసుకుని ఇదంతా చేస్తుంటాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న సెప్టిమస్, నువ్వు నన్ను కావాలనే దారి తప్పించావు కదా, నువ్వు నా బ్రదర్ కి హెల్ప్ చేస్తున్నావు కదా అని అతన్ని అక్కడే చంపేస్తాడు. తర్వాత సీన్ లో వెయిన్ ని చూపిస్తారు. ట్రిస్టన్ ఊర్లోకి వెళ్లి చాలా సేపైనా ఇప్పటికింకా తిరిగి రాలేదు. బట్ ఆమె దగ్గరకు ఒక యూనికాన్ వచ్చి ఎలాగో ఆ మంత్రించిన చైన్ ని విడిపించి మన వెయిన్ ని అక్కడి నుండి తీసుకెళ్లిపోతుంది. ఇటువైపు మన లేమియాకి ఎంత దూరం ట్రావెల్ చేసినా ఆ నక్షత్రం యొక్క ఆచూకీ తెలియకపోవటంతో తన సిస్టర్ తో ఆమె టెలిపాథిక్లీ మాట్లాడి ఆ స్టార్ యొక్క లొకేషన్ ని అడుగుతుంది. వాళ్ళు ఇంతకు ముందు చేసినట్టే ఒక జంతువును చంపి, నువ్వేం కంగారు పడకు, ఆ స్టారే నీ దగ్గరికి వస్తూ ఉంది అన్నది చాలా అలసిపోయింది. సో ఆమె రెస్ట్ తీసుకోవడానికి నువ్వు సకల సదుపాయాలు చెయ్యని హింటిస్తారు. సో లామియా తన 2 గొర్రెలను, ఒక దానిని అందమైన అమ్మాయిలాగా మరొక దానిని ఒక అబ్బాయిలాగా మార్చి తన పవర్ సహాయంతో ఒక పెద్ద ఇంటిని తయారు చేస్తుంది. అండ్ ఆ దారి వైపుకే మన వెయిన్ కూడా వెళ్తూ ఉంటుంది. ఇటువైపు మన ట్రిస్టన్ ఏమో ఒక చెట్టు దగ్గరే పడుకుని పోయి నెక్స్ట్ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ అతనికి కలలో 400 సంవత్సరాల క్రితం ఇలాగే ఒక స్టార్ ని లేమియా ఇంకా తన సిస్టర్స్ బంధించి ఆమె హార్ట్ ని కట్ చేసి తిన్నారు. దీని వల్ల వాళ్ళు యవ్వనం పొందారు.
సేమ్ ఇలాంటి సిచ్యువేషనే ఇప్పుడు నా చెల్లెలు కూడా ఫేస్ చేయబోతుంది. వెంటనే నువ్వు వెళ్ళి ఆమెను కాపాడని ఆకాశ నక్షత్రం ఒకటి మన ట్రిస్టన్ తోటి మాట్లాడుతుంది. అండ్ అతనికి కొంచెం దూరంలోనే ఒక గుర్రపు బండి వెళ్లే శబ్దం వినిపించటంతో దానినే ఫాలో చేస్తూ వెళ్తాడు. అండ్ ఆ బండి మరెవరిదో కాదు, ప్రైమస్ది. కానీ అతను ఈ రాజ్యం యొక్క ప్రిన్స్ అని మన ట్రిస్టన్ కి తెలియదు. సో అతన్ని బాగా బతిమాలి లాస్ట్ కి ఎలాగో ఆ గుర్రపు బండి ఎక్కేస్తాడు. ఇటువైపు వెయిన్ ఆ వర్షంలో చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత అక్కడ ఒక ఇల్లు ఉండటాన్ని చూసి ఆ డోర్ ని నాక్ చేస్తుంది. అండ్ లామియా కూడా ఆమెకు వెల్కమ్ చెప్పి, మేడం మీరు చాలా సేపు ప్రయాణించి వచ్చినట్టున్నారు, రండి అని ఆమెకు ఒక హాట్ బాత్ ని ఇచ్చి తన మ్యాజికల్ పవర్స్ తో ఆమె గాయాలన్నిటినీ మాయం చేసేస్తుంది. మీరు చూస్తే చాలా అలసిపోయినట్టున్నారు, మీకు బాడీ మసాజ్ చేస్తానని చెప్తూ ఛాన్స్ దొరకగానే ఒక మ్యాజికల్ కత్తితో మన వెయిన్ యొక్క హార్ట్ ని బయటకు తీద్దామని ప్రయత్నిస్తుంది. బట్ ఈలోపే ప్రిన్స్ ప్రైమస్ అక్కడికి వచ్చి బయట వర్షం పడుతుంది, వర్షం తగ్గే వరకు మేము ఇక్కడే ఉంటామని చెప్పటంతో బిల్లీ అతన్ని వెల్కమ్ చేస్తాడు. వెంటనే మన ప్రిన్స్ బాత్ టబ్ లోకి దూకి ఎంజాయ్ చేస్తుంటే ఇతన్ని చూసిన లామియా ఒక డ్రింక్ లో విషాన్ని కలిపి అతనికి ఆఫర్ చేస్తుంది. బట్ మనం ప్రిన్స్ మాత్రం లేదు, నాకు అవసరం లేదు, నాతో పాటు వచ్చిన అతను నా గుర్రాన్ని పశువుల శాలలో కడుతున్నాడు, అతనికి ఇవ్వండి చెప్తాడు. ఇప్పుడు మన వైన్ కూడా బయటకు వచ్చి కొత్తగా వచ్చిన ఆ ప్రిన్స్ తో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఇలా కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఆ ప్రిన్స్ వెయిన్ మెడలో ఉన్న ఆ రూబీ నెక్లెస్ ని చూసి, ఇది నాది, నీ దగ్గరికి ఎలా వచ్చింది, దానిని ఇచ్చేయి అంటుంటాడు. ఇంకొక వైపు ఈ లామియా సర్వెంట్ ఆ వైన్ ని తీసుకుని మన హీరోకి ఇస్తుంది. అతను కూడా దానిని తాగబోతుంటే వెయిన్ ని తీసుకొచ్చిన ఆ యూనికాన్ అతని చేతిలోంచి ఆ పాత్రను నెట్టేసి ఇది విషపూరితమని చూపిస్తుంది. దీన్ని రియలైజ్ అయిన మన ట్రిస్టన్ వెంటనే ప్రిన్స్ దగ్గరకు పరిగెట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పే లోపే లామియా కత్తితో అతన్ని పొడిచి చంపేస్తుంది. అండ్ ఈ ప్రైమస్ చనిపోగానే ఇంతకు ముందు చనిపోయిన ఇద్దరి బ్రదర్స్ యొక్క ఆత్మలతో పాటు మన ప్రైమస్ ఆత్మ కూడా కలిసిపోయి ఇంకా మన సెప్టిమస్సే ఈ రాజ్యానికి రాజేమో అని అనుకుంటూ ఉంటారు. ఇంకా ఆ మంత్రగత్తె వెయిన్ ని చంపేస్తుందనే టైంలో మన హీరో ఇంటిని తలుచుకుంటూ ఆ బాబిలోన్ క్యాండిల్ ని వెలిగించటంతో వాళ్ళిద్దరూ అక్కడి నుండి మాయమైపోతారు. బట్ సర్ప్రైజింగ్లీ వాళ్ళు వాల్ కి అవతలి వైపు ఉన్న మన ట్రిస్టన్ యొక్క ఇంటికి వెళ్లరు, అలాగని స్పేస్ కి వెళ్లరు. వాళ్ళు ఆకాశం మధ్యలో క్లౌడ్స్ మీద ఇరుక్కుపోతారు. అండ్ అక్కడ ఆకాశంలో తిరిగే కొన్ని షిప్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళలో పైరట్స్ అయిన కొంతమంది వాళ్ళను పట్టుకుని వాళ్ళ కెప్టెన్ అయిన షేక్స్పియర్ కి చూపించటంతో అతను వాళ్ళని బంధించి పెట్టుకుంటాడు. తర్వాత సీన్ లో సెప్టిమస్ తన బ్రదర్ అయిన ప్రైమస్ చనిపోవటాన్ని చూసి ఇంకా నా బ్రదర్స్ అందరూ చనిపోయారు, ఇంకా ఆ థ్రోన్ కి నేను ఒక్కడినే వారసుడని అనుకుంటూ, కానీ నేను ఆ సింహాసనం ఎక్కాలంటే ఆ రూబీ నెక్లెస్ కంపల్సరీగా ఉండాలి, నేను దాన్ని కనిపెట్టే తీరాలని చెప్తూ ఉండగానే వాళ్ళ సైన్యానికి లేమియా యొక్క సర్వెంట్ దొరుకుతాడు. అతను జరిగిన విషయాలన్నీ మన సెప్టిమస్ తో చెప్పి ఆ మంత్రగత్తె రాలిపడిన నక్షత్రం యొక్క గుండె కోసం వెతుకుతుంది. దానిని తింటే మనకు యవ్వనం వస్తుంది, చాలా సంవత్సరాల వరకు చావు అనేదే లేకుండా మనం బతికే ఉంటామని కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ సెప్టిమస్ కి చెప్తాడు. ఇది విన్న అతనికి ఆ రూబీ నెక్లెస్ తో పాటు ఆ స్టార్ యొక్క గుండె కూడా నాకు కావాలని ఒక దురాశ మొదలవుతుంది. ఇటువైపు ఆ మంత్రగత్తె అందం కూడా కొంచెం కొంచెంగా క్షీణిస్తూ ఉంటుంది. సో కంగారు పడిన ఆమె టెలిపతిక్లీ తన సిస్టర్స్ తో మాట్లాడితే ఆ నక్షత్రం ఇప్పుడు ఆకాశం మధ్యలో ఉంది. అంతేకాదు ప్రిన్స్ సెప్టిమస్ కూడా ఆ నక్షత్రం కోసం వెతుకుతున్నాడు. సో నువ్వు ఎంత వీలైతే అంత తొందరగా దాన్ని కనిపెట్టమని ఆమెను వార్న్ చేస్తారు. తర్వాత సీన్ లో ఆ కెప్టెన్ షేక్స్పియర్ మన ట్రిస్టన్ ని ఇంకా వెయిన్ ని కంప్లీట్ గా ఇంటరాగేట్ చేసిన తర్వాత వాళ్ళంత చెడ్డవాళ్ళేం కాదని అర్థం చేసుకుని వాళ్ళు వేసుకోవడానికి మంచి బట్టలు, భోజనం ఇలాంటివన్నీ ఏర్పాటు చేసి మన ట్రిస్టన్ కి కత్తిసాము నేర్పిస్తాడు. అండ్ మన వెయిన్ కి డాన్స్ వేయడం ఎలానో నేర్పిస్తూ ఈ ప్రాసెస్ లోనే ఆమె ఆకాశం నుండి రాలిపడిన ఒక నక్షత్రం అని తెలిసినా సరే నువ్వేం కంగారు పడకు, నేను నిన్ను ఏం చేయనని ప్రామిస్ చేసి వాళ్ళ పట్ల చాలా మంచిగా బిహేవ్ చేస్తాడు. అలా వాళ్ళు ఆకాశంలో చాలా రోజులు ప్రయాణించిన తర్వాత ఆ కెప్టెన్ వాళ్ళని ఆ వాల్ కి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న ఒక నది ఒడ్డున దింపి మీరిక్కడి నుండి నడుచుకుంటూ వెళ్తే తొందరలోనే ఆ వాల్ ని చేరుకోవచ్చని, వాళ్ళకిన్ని రోజులు బాగా కనెక్ట్ అయిపోయాడు కదా, సో ఆ కెప్టెన్ చాలా ఎమోషనల్ అవుతూ వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇస్తాడు. అలా మన ట్రిస్టన్ ఇంకా వెయిన్ కూడా మాట్లాడుకుంటూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ ఆ వాల్ దగ్గరికి వెళ్తుంటారు. ఇటువైపు లేమియా తన సిస్టర్స్ తో మాట్లాడితే వాళ్ళు ఆమె ఆ వాల్ కి చాలా దగ్గరగా ఉంది, ఈలోపే నువ్వు ఆమెను పట్టుకోవాలని మన లేమియాకు ఒక షార్ట్ కట్ ని చెప్తారు. కెప్టెన్ షేక్స్పియర్ ని బంధించి అతని ద్వారా మన వెయిన్ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకుంటాడు.
మన వెయిన్ ఇంకా ట్రిస్టన్ చాలా దూరం నడిచినప్పటికీ ఆ వాల్ కి చేరుకోవడానికి ఇంకా 60 మైళ్ళ ఉందని తెలుసుకొని ఇలా నడుచుకుంటూ వెళ్తే పనవదు. ఎందుకంటే ఇంకా కొన్ని రోజుల్లోనే విక్టోరియా బర్త్డే ఉంది. ఈ లోపే నువ్వు ఆమెకు నన్ను ప్రజెంట్ చేయాలి కదా అని మన వెయిన్ తనని తొందర పెడుతూ ఉంటుంది. సో అతను అటుగా వెళ్తున్న డిచ్ వాటర్ సాల్ ని లిఫ్ట్ అడగడానికి వెళ్తాడు. అండ్ వీళ్ళిద్దరిని పక్షిలా మారిన యూనా గమనిస్తూ ఉంటుంది. ఆ మంత్రగత్తె ట్రిస్టన్ దగ్గర ఉన్న లక్కీ ఫ్లవర్ ని చూసి ఇది నాకు కావాలంటుంది. అందుకు అతను దానికి బదులుగా నాకు బాబిలోన్ క్యాండిల్ కావాలని అడుగుతాడు. బట్ అది ఆమె దగ్గర లేదంట. సో నువ్వు ఆ వాల్కే కదా వెళ్ళాలి, అక్కడ నేను డ్రాప్ చేస్తా అని అతని దగ్గర ముందా ఫ్లవర్ ని తీసుకుంటుంది. తర్వాత అతన్ని ఒక ఎలకలాగా మార్చి కేజ్ లో బంధిస్తుంది. ఈ ఎంటైర్ ప్రాసెస్ లో మన వెయిన్ యొక్క మాటలు కానీ ఆమె రూపం కానీ ఈ మంత్రగత్తకు కనిపించవు. ఇది అర్థం చేసుకున్న ఆమె కూడా సైలెంట్ గా క్యారేజ్ లో కూర్చుంటుంది. ఈ టైంలోనే మన వెయిన్ ఎలకగా మారిన ట్రిస్టన్ తో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నాకెప్పుడు నీతోనే ఉండాలనుందని తన మనసులో మాటను చెప్పేస్తుంది. అలా వాళ్ళు చాలా దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఆ మంత్రగత్తె ఇచ్చిన మాట ప్రకారమే వాళ్ళకి కొంచెం దూరంలో ఉన్న మార్కెట్ దగ్గర మన ట్రిస్టన్ ని వదిలేస్తుంది. అండ్ వాళ్ళు ఈ నైట్ కి ఇక్కడే రెస్ట్ తీసుకుని మార్నింగ్ అయ్యాక వెళ్దామని అనుకుంటూ ఉంటారు. ఇంకొక పక్క లేమియా చాలా అప్సెట్ గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వాల్ కి చాలా దగ్గరగా వచ్చేసారు. అండ్ ఒక్కసారి గనక మన వెయిన్ ఆ వాల్ దాటితే ఆమె కాస్త రాయిలా మారిపోతుంది. ఇంకా ఆమె గుండె మనకు ఉపయోగపడదని బాధపడుతుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ట్రిస్టన్ వెయిన్ కంటే ముందే లెగిచి ఆమె హెయిర్ లో కొంత భాగాన్ని కట్ చేసుకుని వాళ్ళకి విడిది ఏర్పాటు చేసిన ఆ పర్సన్ తో నేను ఇక్కడ నుంచి వెళ్తున్నాను అండ్ ఇంకొక అమ్మాయి ఇంకా లెగలేదని చెప్పి వెళ్లిపోతాడు. అతను వెళ్లిన కాసేపటి తరువాత మన వెయిన్ ఫుల్ గా రెడీ అయి కిందకొస్తే ఆ విడిదిచ్చిన పర్సన్ ఫుల్ గా తాగేసి నీతో పాటు వచ్చాడే అతను తిరిగి అక్కడికి వెళ్లిపోయాడంట. మేబీ అతను ఇంకా రాకపోవచ్చని చెప్తాడు. పాపం మన వెయిన్ ట్రిస్టన్ నన్ను వదిలేసాడా, వదిలేసి విక్టోరియా దగ్గరకు వెళ్లిపోయాడు, ఇంకా అతనికి నా అవసరం లేదనుకుంటా అని బాధపడుతూనే ఆ వాల్ దగ్గరకు వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అండ్ ఈమెను మనిషి రూపంలో మారిన యూనా గమనించి ఆ వాల్ దగ్గరకు వెళ్లకు అని వార్న్ చేస్తుంది. బట్ ఆమెకు సంకెళ్లు వేసి ఉండటంతో మన వెయిన్ ని ఆమె చేరుకోలేకపోతుంది. సో ఆమె తనను బంధించిన ఆ మంత్రగత్తె క్యారేజ్ లోనే పడుకోవటాన్ని చూసి అక్కడే ఆమెను లాక్ చేసి ఏకంగా ఆ క్యారేజ్ ని రైడ్ చేసుకుంటూ మన యూనా కోసం వెతుకుతుంటుంది. ఇంకొక వైపు ట్రిస్టన్ వాల్ దాటి విక్టోరియా దగ్గరకు వెళ్తాడు. బట్ ఆమె మాత్రం ఇతన్నేమీ పట్టించుకోకుండా నా కోసం ఆ స్టార్ ని తెచ్చావా ఏది అని చాలా క్యూరియస్ గా అడుగుతుంది. ఇంకా అతను ఈమె కోసం ఎంత చేసినా సరే నా మీద ఈమెకు ప్రేమ కలగదని రియలైజ్ అయి తను కట్ చేసిన వెయిన్ యొక్క జుట్టుని ఇస్తాడనమాట. అండ్ అది చూసిన ఆమె ఇది జస్ట్ చెత్త మాత్రమే అని అంటుంటే అప్పుడే మన ట్రిస్టన్ రియలైజ్ అవుతాడు తను తెచ్చింది వెయిన్ యొక్క హెయిర్. బట్ అది వాల్ దాటగానే డస్ట్ లాగా మారిపోయి ఉంటుంది. హెయిర్ పరిస్థితి ఇలా ఉందంటే ఒకవేళ గనక మన వెయిన్ ఆ వాల్ దాటితే తను ఖచ్చితంగా రాయిలా మారిపోతుందని ట్రిస్టన్ అక్కడి నుండి ఆమెను ఆపటానికి పరిగెత్తుకుంటూ వస్తుంటాడు. ఇటువైపు మన వెయిన్ కూడా ఆల్మోస్ట్ ఆ వాల్ దగ్గరకు వచ్చేసి ఇంకా దాటపోతుంది. ఆమె దాటేస్తుంది అనే టైంకి యూనా అక్కడికి వచ్చి ఆమెను ఆపి నువ్వు ఈ వాల్ ని కనుక క్రాస్ చేస్తే నువ్వు రాయిలాగా మారిపోతావని చెప్తున్న టైంలోనే డిచ్ వాటర్ సాల్ మెలకువ పడి యూనాను అక్కడి నుండి తీసుకెళ్లడానికి ట్రై చేస్తుంది. బట్ అదే టైంలో అక్కడికి మన విచ్ లేమియా రావటంతో డిచ్ వాటర్ సాల్ కి లేమియాకి మధ్య ఒక పెద్ద ఫైటే జరుగుతుంది. కానీ ఈ ఫైట్ లో లేమియా డిచ్ వాటర్ సాల్ ని చంపేస్తుంది. దీనివల్ల ఆమె చనిపోగానే యూనాకు వేసిన చైన్ యొక్క పవర్స్ కూడా తగ్గిపోయి ఆమె ఫ్రీ అయిపోతుంది. బట్ ఏం లాభం చెప్పండి. లేమియా సేమ్ అలాంటి చైనే మన యూనాకి ఇంకా వెయిన్ కి ఇద్దరికి వేసి తన క్యారేజ్ లో బంధించి తన కోటకు తీసుకెళ్తుంది. అండ్ మనకు ఆ స్టార్ దొరికింది, మన కోసం ఒక కొత్త స్లేవ్ ని కూడా తీసుకొచ్చానని చెప్పటంతో వాళ్ళిద్దరు సిస్టర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఇంకొక పక్క సెప్టిమస్ ఇంకా మన ట్రిస్టన్ ఇద్దరూ కూడా వెయిన్ కోసం వెతుకుతూ ఈ లేమియా యొక్క కోటకొస్తారు. అండ్ ఇక్కడే వాళ్ళిద్దరూ ఒకరినొకరు పరిచయం చేసుకొని మనిద్దరం ఒక టీమ్ గా పనిచేసి ఈ మంత్రగత్తులు చంపేద్దాం అనే ప్లాన్ తో సెప్టిమస్ లోపలికి వెళ్తాడు. అతను అలా వెళ్ళగానే ఫస్ట్ తన చెల్లెలను మీట్ అయ్యి చాలా సంవత్సరాల తర్వాత చూడటంతో ఆమెను చూసి ఆనందపడతాడు. తర్వాత సెప్టిమస్ లామియా చెల్లెలైన మొహమ్మతో ఫైట్ చేసి లాస్ట్ కి ఎలాగో ఆమెను చంపేస్తాడు. ఇటువైపు ట్రిస్టన్ యూనాను కలిసి ఆమె తన తల్లిని అర్థం చేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. లేమియా ప్రిన్స్ లాగే ఉన్న ఒక చేతబడి బొమ్మను తయారు చేసి దానిని నీళ్ళల్లో పడేయటంతో మన ప్రిన్స్ కూడా నీళ్ళల్లో మునిగి చనిపోతాడు. దీన్ని చూసిన ట్రిస్టన్ తెలివిగా ఆలోచించి వాళ్ళు కేజ్ లో బంధించిన జంతువులన్నిటినీ రిలీజ్ చేస్తాడు. అండ్ అవి అప్పటికే కోపంగా ఉండటంతో వెళ్లి లేమియా యొక్క ఇంకొక సిస్టర్ ని చంపేస్తాయి. ఇంకా లేమియా మాత్రమే ప్రాణాలతో ఉంది. అండ్ ఆమె తన పవర్స్ తో మన ట్రిస్టన్ ని ముప్పు తిప్పులు పెడుతుండటంతో
యూనా అతనికి సహాయం చేసి తన స్టార్ పవర్స్ ని ఫుల్ గా ఉపయోగించి లాస్ట్ కి లేమియాని చంపేస్తుంది. యూనా వేనే తన కోడలని అర్థం చేసుకుంటుంది. అండ్ ట్రిస్టన్ కూడా ఆ రూబీ స్టోన్ ని కనిపెట్టి దాన్ని పింక్ కలర్ లోకి మార్చటంతో అది చూసిన యూనా, మన బ్లడ్ లైన్ లో నువ్వొక్కడివే మగ వారసుడివి కాబట్టి నువ్వే కాబోయే రాజు అని చెప్తుంది. తర్వాత సీన్ లో మన ట్రిస్టన్ వెయిన్ ని పెళ్లి చేసుకుంటాడు. అండ్ ఈ రోజు వాళ్ళకి పట్టాభిషేకం. దాన్ని చూడటానికి స్టార్మ్ హోల్ లో ఉన్న ప్రజలందరితో పాటు కెప్టెన్ షేక్స్పియర్ ఇంకా అతని క్రూ కూడా వచ్చుంటారు. అండ్ దీనికి విక్టోరియా ఇంకా హంఫ్రీని కూడా ఇన్వైట్ చేశారనుకుంటా. ఇదంతా చూసిన విక్టోరియా ఒక రాజ్యానికి రాజుని అనవసరంగా వదిలేసుకున్నా అని బాధపడుతుంది. అండ్ మన యూనా ఇంకా డన్స్టన్ కూడా తిరిగి కలుసుకుంటారు. అండ్ వాళ్ళు మన ట్రిస్టన్ కి ఇంకా యూనాకి ఒక బాబిలోన్ క్యాండిల్ ని గిఫ్ట్ గా ఇస్తారు. ఇంకా రాబోయే 80 years వరకు మన యూనా ఇంకా ట్రిస్టనే ఈ స్టార్మ్ హోల్ రాజ్యాన్ని పరిపాలిస్తారని, తర్వాత వాళ్ళ పిల్లలకు ఈ రాజ్యాధికారాన్ని ఇచ్చిన తర్వాత ఆ బాబిలోన్ క్యాండిల్ ని యూజ్ చేసి నక్షత్రాల్లా మారి స్పేస్ లోకి వెళ్లిపోతారని చెప్పటంతో ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీలాగే ఎవరైనా ఇలాంటి వీడియోస్ ఇష్టపడితే వాళ్ళకు షేర్ చేయండి. మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కమెంట్ చేసి చెప్పండి. అండ్ నేను పెట్టే వీడియోస్ ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.